ఎక్స్క్యూజ్ మీ, ఐ మిస్టర్ సత్యం. అవునండి. ఈ ఆఫీస్ మీదేగా? అవునండి. ఏయ్, సత్యం రియల్ ఎస్టేటా? అవునండి. మీరు? సుభాషిణి. నైస్ నేమ్. కానీ నేను దాని గురించి అడగలేదండి. ఫోటో ఎందుకని తీస్తున్నారు? జస్ట్ ఫర్ ప్రూఫ్. ప్రూఫా? అదేం లేదండి, ల్యాండ్ చూడడానికి మేము రిజిస్టర్ చేసుకున్నాం. ఓహో, వెరీ గుడ్. వెళ్ళి బస్సులో కూర్చోండి, బయలుదేరదాం. హాయ్, ఐఎమ్ సతీష్, ఏసీపీ. ఏసీపీనా? ఆడికి కమిషన్ పార్ట్నర్ అండి, ధైర్యంగా చెయ్యవండి. నో నీడ్. బట్ ఐ నీడ్. వదినా చెప్పు, కాస్త లూజ్ గా అక్కర్లేదు, వెళ్ళి కూర్చోండి అక్క. మరి మీకు? నాకు ఇంకా వయసు అవ్వలేదు. కోయ్. మొయ్. అందరూ ఎక్కే. బాహుబలి బాగుంది కదా? బాగుంది. అందరూ ఎక్కేసినట్టేనా? అందరూ ఎక్కేసినట్టే. బయలుదేరొచ్చుగా? బయలుదేరదాం. సత్యం అదే దేవుడు కదా? అదే దేవుడు. అయితే ఓకే. బయలుదేరు. పిల్లలకే 2 మిడుపు లేకపోతే నీళ్లు కావాలంటారు. రేయ్, వీళ్ళకి నీళ్ళు ఇవ్వరా? అయ్యయ్యో, నీళ్లు అడిగితేనే జ్యూస్ కొనివ్వడం నాకు అలవాటు. నువ్వు? నేనే, లేకపోతే నువ్వా? అయినా జ్యూస్ నీళ్లు ఒకటే రేటు. అయితే అవి 2 ఇవ్వు, 3 ఇవ్వు. విషయం కూడా అదే రేటు, ఇవ్వనా? అది నువ్వు తాగు. నీలాంటి వాళ్ళని బండెక్కించినందుకు విషయం నేను తాగాలి. నాకు దాహం వెయ్యట్లా. దాహం వెయ్యకపోయినా పర్వాలేదు, ప్లాస్టిక్ బ్యాగ్ ఇచ్చానుక. వాడు ఏమేమి ఇస్తాడో అవన్నీ నొక్కే సందో తొక్కే. వారం వరకు అదే మీకు లంచ్. ఓకే ఓకే. అంటే నువ్వు సైట్ కొనడానికి రావట్లేదు? మరీ నచ్చితే అప్పుడు బుక్ చేద్దాం. అది చూద్దాం. చాలా చాలు. మీరు తీసుకోండి. ఏమైంది? పొరపాటున మాకు సైట్ నచ్చక మేము దాన్ని తీసుకోకపోతే వెళ్ళేటప్పుడు బాగా మెక్కెళ్లారని మా మీద నిందేస్తారు. అయ్యో, నేను అలా మాట్లాడండి. తీసుకోండి. వద్దండి, వచ్చేటప్పుడు అడిగి మరీ తీసుకుంటాం. సైట్ నచ్చి కొంటేనే. ఏసీ బాగా చలేస్తుంది. ఏటయ్యా కట్నేస్తున్నావు? సినిమా వేస్తే కనిపించదు. కనిపించే సినిమా ఎందుకు వేస్తున్నావు? బాగా అడిగావు. గొప్పోడివే. చూడండి, వెలుతుల్లో సినిమా కనిపించదుగా, అందుకే వేస్తున్నా. 3 గంటలు బోరు కొట్టకుండా ఉండడానికి సినిమా వేస్తున్నారు. సైడ్ గంటడానికి 3 గంటలు పడుతుందా? అవును, అరకుకి చాలా దగ్గర అని చెప్పారు ఆ కదా. దగ్గర ఎంత దూరం అని అడుగుతున్నా. అదేనయ్యా, 3 గంటలు. ఏ సినిమా వేస్తున్నారు? రామ్ చరణ్, ధృవ. ఇలా చూడండి, దొంగ సీడీలు వేస్తే ఒప్పుకోను. ఒరిజినల్ అంటే ఎన్టీఆర్ నరసింహారావు ఉన్నాయి. లేటెస్ట్ అంటే దొంగ సీడీలే ఉన్నాయి. ఏమయ్యా, దొంగ సీడీలు చూడటం తప్పని తెలీదా? అయితే అంతాక్షరి ఆడదామా? అయ్యయ్యో, అవన్నీ బోరు. డబ్ స్మాషే లేటెస్ట్ తెలుసా? అయితే నేను నా ఫోన్ ఇస్తాను, రికార్డ్ చేసి ఇవ్వండి. టీవీ కనెక్ట్ చేసి అందులో చూద్దాం. తీసుకెళ్ళి. నువ్వే మొదలెట్టావుగా, నువ్వే స్టార్ట్ చెయ్యి. అందరూ నిద్ర లేవండి, 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 లేవండి. త్వరగా దిగాలి. రండి 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 రండి. సింగపూర్ వచ్చింది, దిగండి. సింగపూర్ వచ్చింది, దిగండి. సింగపూర్ లో అమరావతిని డెవలప్ చేస్తారని చెప్తున్నా. ఎక్స్ప్రెస్ లేకుండా ఇల్లు కూర్చోపో. వెళ్ళు వెళ్ళు. బాబు, భోజనాలు ఎక్కడ? తమ్ముడు, భోజనాలు ఎక్కడ? అటువైపా. చిన్నప్పటి నుంచి అదే ధ్యాసలో ఉన్నాం. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి మెక్కు. ఏ సుబ్బా, ఇలా చూడు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ రాబోతోంది, కార్ పార్కింగ్ ఉంది, ప్లే గ్రౌండ్, స్కూల్, మల్టీప్లెక్స్, ఎంత పెద్ద హాస్పిటల్, గుడి, చర్చ్, మసీద్, లైబ్రరీ, హాస్టల్, జిమ్, వైన్ షాప్ కూడానా? ఒక్క బీచ్ బోర్డు మాత్రమే లేదు. తమ్ముడు, ఒకటేయమ్మా. మెక్కడానికే వస్తారు. తమ్ముడు, ఇంకొకటి. ఇవాళ పెళ్లి భోజనాలు అనుకున్నారా ఏంటి? తమ్ముడు, ఇంకొకటే ఒకటి. ఇక్కడ దాకా మెక్కండి, ఎవరు వచ్చి వస్తారు. థాంక్స్. దానికి ఇంకా టైం ఉంది. మొత్తం దోసే. లేదండి, చెట్ల కాయలు కాయ. ఊరికే నీడ కోసం పెట్టండి. ఏంటి, నీడ కోసం దేనికండి? తినడానికి కాయలు కాసే నడచ్చు కదా. అదిగో గొడ్లు తింటున్నాయి కదండి. ఏంటి, మనుషులు తినేది అడిగితే గుడ్లు తినే చూపిస్తారంటే? ఏంటి, నేను అడుగుతున్నాను సత్యం, ఇలా చూడు. కదా. నేను అడిగితే ఏయ్, సమాధానం నువ్వు నోరు చెప్పండి. మూయవయ్యా. ఎప్పుడు చూసినా తిండి గురించి మాట్లాడుతావు బకాసురులాగా. సత్యం, 2 తీసుకుంటా అని చెప్పాను కదా, 3 ప్లాట్లు తీసుకున్నాను. అయితే మీరే కదా ప్రెసిడెంట్. ఇంకా నేను ప్రెసిడెంటా? అవును, మీకున్న తెలివి అందరికి మీరే ప్రెసిడెంట్. 3 ప్లాట్లు తీసుకున్నారు, అందరూ చప్పట్లు
ప్లాట్లు తీసుకుంటా. ఏయ్, నువ్వు చప్పటి కొడతావేంటయ్యా? 3 ప్లాట్లు తీసుకుంటే 6% అవుతాడు కదా, నేను 4 తీసుకుంటాను. నా దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. అన్నా, ఆగండి. కార్నర్ ప్లాట్ అడగండి. దున్నపోతా తిండి తిని దొబ్బేద్దాం అనుకున్నావా పద, కట్టు. కట్టాను కదా, అంత కరెక్ట్ గా ఉందో లేదో లెక్కేసుకోండి. దేశంలో చిల్లర లెక్క వస్తుంటే నీ దగ్గర ఇంత చిల్లర ఎన్నో రోజులుగా కమిషన్ వ్యాపారం చేస్తే వచ్చింది చిల్లర. కమిషన్? ఆ కమిషన్ కాదు, కష్టపడితే వచ్చింది. ఇక్కడ సైట్ ఒక్క నిమిషం అండి. మాట్లాడతాను. ఈ ఏంటండి ప్లాట్ ఎంత రేట్ అండి? ఇదా? మీకు లేదా? రండి తగ్గించమని అడుగుదాం. హలో మీరు మా కోసం ఏమీ తగ్గించి ఇవ్వక్కర్లేదు. అందరికి ఏ రేట్కి ఇస్తారో మాకు అదే రేట్కి ఇవ్వండి. ఏంటి? ఓకే. ఏమండి, మీరు నరసింహ సినిమా చూసారా? ఎందుకు? అందులో ఉన్న హీరోయిన్ లాగే ఉన్నారండి. వదినా నీ నచ్చ సౌందర్యలా ఉన్నానని చెప్పి వెళ్తున్నారు కదా. నీలంబరని కూడా అనుకోవచ్చు. శుభా, లుక్ అలానే ఉంది. రండి మిస్టర్ కిషోర్, ఈ కేసు మీ బౌండరీలోనే జరిగింది. వచ్చేమిటో చూడండి. అరకు దగ్గర ఎవరో ఇద్దరికి సందేహం వచ్చి మొబైల్లో రికార్డ్ చేసి పంపించారు. వాడు ఎక్కడో కొల్లగొట్టి ఇక్కడికి వచ్చి అందరికీ పంచిపెడుతున్నాడు. సార్ 1 మినిట్. వీడు మీకు తెలుసా? తెలియదు సార్. కానీ ఆనంద్కి తెలుసు. ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నట్ట. చాలా మంచివాడని చెప్తున్నాడే, అవునా? అవును సార్. సరే, మీరు వాడిని పిలిచి కాస్త ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేస్తాను సార్. పోయింది. సార్, ఇలా రా. సార్ ఏంటి నీ ప్రాబ్లం? నేను రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వస్తున్నాను సార్, కానీ మీ రైటర్ కంప్లైంట్ తీసుకున్నాను అని సైన్ చేసి ఇవ్వడం లేదు సార్. ఏంటా కంప్లైంట్? ఇదిగోండి సార్, అబ్స్కాండ్ కంప్లైంట్. శివం అని ఒకడు సార్, 5 నెలలుగా కనపడటం లేదు సార్. ఎవరిని మోసం చేసి అబ్స్కాండ్ అయ్యాడు? ఒట్టి మోసం. ఈ ఫోటో చూడండి సార్. మోసం మాత్రమే కాదు సార్, రౌడీయిజం, దోపిడీ, లోకంలో ఉన్న అన్ని తప్పులు చేసి లోపలికి వెళ్ళాడు సార్. ఇంతకుముందు ఎప్పుడైనా చేసేవాడు సార్, ఇప్పుడు మరీ ఓవర్ అయింది సార్. కనపడంది వీడేనా? అవును సార్. ఏంటి తమాషాగా ఉందా? ఏయ్, నీ కంటికి మేము బఫూన్స్ కనపడుతున్నావా? ఏ సార్? నీ ఫోటో నువ్వే ఇచ్చి కనపడడం లేదంటావేంటి? ఇదే మాట మీరు నన్ను అడుగుతారని తెలుసు సార్. అది నేను కాదు సార్, మా బ్రదర్ సార్. సార్ అన్ని ఫోటోస్ చూడండి సార్. యాక్చువల్లీ మేము ట్విన్స్ సార్. ఇది వాడు సార్ శివం, ఇది నేను సార్ సత్యం. ఏం లేదు సార్, ఈ అలో బ్రదర్ అదర్ సినిమాలు ఉన్నాయే, ఒకళ్ళు చేసిన తప్పు ఇంకోళ్ళు ఇరుక్కుంటారు, అలాంటి కేసు సార్ ఇదే. అవును సార్, తప్పు చేసేది వాడు, ఇరుక్కునేది నేను. వాడిని ఎలాగైనా పట్టుకుని కొద్ది రోజులు లోపల వేయండి సార్, అప్పుడే బుద్ధి వస్తుంది. ఇదే సార్ లోకల్ పోలీస్ స్టేషన్లో సత్యం ఇచ్చిన ఫొటోస్. కంప్లైంట్ రిజిస్టర్ అయింది కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. చూడండి సార్. ఇప్పుడేమంటావయ్యా? వీడిని కోర్టులో ప్రొడ్యూస్ చేద్దామా? వీడిని కొట్టిన కేసు కంప్లైంట్ లేదు, ఎవిడెన్స్ లేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. న్యాయంగా నిన్నే సస్పెండ్ చేస్తారు. సారీ సార్. ముందు వీడి బ్రదర్ని కనిపెట్టే మార్గం చూడు. ఎస్ సార్. కమాన్, గెటప్ గెటప్. సారీ బ్రదర్, ఎవడో పంపిన వీడియోలో మీ అన్నయ్య ఫేస్ లాగే నీ ఫేస్ ఉండడం వల్ల ఈ పొరపాటు జరిగిపోయింది. తీసుకెళ్ళి ఇంట్లో దించిరమ్మని చెప్పండి. ఎస్ సార్. వద్దు, పోలీస్ బండ్లో వెళ్తే మొత్తం ఊరంతా చూస్తుంది. ఆటోలోనే నేను వెళ్ళిపోతాను. సార్, తప్పుగా అనుకోకపోతే ఒక 100 రూపాయలు ఇస్తారు. ఉన్న పడంగా లాక్కుని వచ్చేసారు. నా దగ్గర క్యాష్. ఇట్స్ ఓకే. ఇంతెందుకు సార్? ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. ఏమండే, నా ఇన్నేళ్ల సర్వీస్లో ఒక పోలీస్ దగ్గర పబ్లిక్ డబ్బులు తీసుకెళ్ళడం ఇవాళే చూస్తున్నా. అది మన స్టేషన్లో